హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ దుర్గమ్మ పండుగ అంటే వెళ్ళాము. సో ఇది పండుగనంట మిడ్ నైట్ చేశారు. 1 o'clock అలా స్టార్ట్ చేశారు. సో ఇంకా నిద్ర మబ్బులు అలా లేసి చూసాము ఎలా జరుగుతుందో. నా చిన్నప్పుడు ఎప్పుడో చూసాను, ఇంకా గుర్తుకు లేదు. ఫైనల్గానైతే ఇప్పుడు చూసాను. చూడండి, అమ్మవారిని ఇట్లా మంచి అలంకరించి అమ్మవారి దగ్గర పట్నం వేసి అలా చేశారనమాట. ఇక్కడ ఒగ్గాయన వచ్చేసి ఇంకా అమ్మవారికి సంబంధించింది కథ లాంటివి చెప్తారు. సో మీరు కూడా కొద్దిసేపు నేను పెట్టాను, వినండి. దేవి లోకాలు ఏలేటి వరలోకేశ్వరి మాత కారండ పడివిల్లదుడు ఆయమ్మో అయ్యో పూతల్లి మీద రాముడి కారండ పడివిల్లు ముది పూతల్లి మీద రే గిది కిందేడు లోకాలు ముది మీదేడు లోకాలే గిది నట్టాలను మన తల్లి నన్నలోకం పుట్ట వింటవమ్మ దేవత పూతల్లి మీద చూడు కిందేడు లోకాలున్నాయమ్మా మీదేడు లోకాలున్నాయి దేవత ఇది నట్ట నడమ చూడు నందలోక ముట్టనుంది తల్లి 12 జాతరల్లో ముట్టనున్నాయి 12 జాతరల కల్లారద్దమంటుండా రాముడు. అమ్మవారికి బోనం ఎక్కిస్తున్నారనమాట. సో అందుకే బోనం అమ్మ అంటే ఇంకా బోనంకి రెడీ చేస్తుంది. బొట్లు పెట్టేసి పసుపు ఇట్లా పెడుతుంది, బోనాలన్నీ పూజిస్తుంది. సో ఇంకా పరమాన్నమును పసుపు అన్నం 2 వండేసింది ఆల్రెడీ. సో తనైతే చాలా అంటే చాలా బాగా చెప్పాడు. నైట్ అయినా సరే ఇంకా లేచినాక నిద్ర మబ్బు అంతా పోయింది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కూర్చొని చాలా మంచిగా విన్నాము. అమ్మవారి కథనైతే చాలా నీట్గా అర్థమయ్యేలాగా చెప్పాడండి. సో చూడండి, ఇంకా పూజిచ్చి ఇంకా ఒక దాంట్లో బెల్లం అన్నం, ఒక దాంట్లో పసుపు అన్నం పెట్టేసి ఇంకా దీనిపైన ఇంకా మూతలు పెట్టేసి అక్కడ అమ్మవారి దగ్గర తీసుకెళ్ళేసి ఇంకా ముట్టియడమే. సో అక్కడ వత్తేసి ఇంకా దీపం పెడుతుంది. చూడండి, ఇంకా దీపం పెట్టేస్తుంది అక్కడ. సో ఇంకా దీపం పెట్టేశాక ఇక్కడ అన్నీ ఇంకా ఆకులు, ఒక 5 ఆకులు ఇట్లా పరిచేసారనమాట. పరిచేసి అందులో ఉన్న నైవేద్యం అంతా మెల్లమెల్లగా కొంచెం ఆకులో పెట్టేయమన్నారు. సో ఒక 3 ఇట్లా, ఒక 6 అలా 5 పెట్టారు. ఒక 3 ఇట్లనేమో బెల్లం అన్నము, ఒక 2 ఇట్లా పసుపు అన్నం పెట్టేసింది మా ఆంటీ. సో దానిపైన పిండి దీపాలు పెట్టమన్నారు. సో అన్నిటిపైన పిండి దీపాలు పెట్టేసి అందులో ఆయిల్ పోసేసి ఇంకా దీపాలు పెట్టేయమన్నారు. సో ఇంకా ఈ అమ్మవారికి బెల్లం అప్పాలు, ఇంకా ఓం అప్పాలు, ఇంకేదో సంథింగ్ చేశారు, నాకు అంత ఐడియా లేదు. ఇంకా 3-4 రకాల అప్పాలు చేశారు. అమ్మవారికి ఇష్టం అంట. సో ఈ తొట్టెలకు లాంటిది ఉంది చూడండి, దాన్ని కూడా కట్టేశారు అప్పాలు. ఇంకా ఈ అమ్మవారికి అంట ఇట్లా నార్మల్గానైతే బోనం చేసినప్పుడు పెరుగును చారు చేస్తారు కదా, కానీ ఈ అమ్మవారికి మాత్రము తోటకూర చేస్తారట. తోటకూర పెట్టుతుంది అనమాట నైవేద్యానికి ఆంటీ. సో ఇప్పుడు అమ్మవారికి మేకను జడి తీస్తున్నారు. సో ఇట్లా వాటర్ పోసేసి ఇంకా కాళ్ళకును ఇట్లా తల దగ్గర బొట్టు పెట్టేసి అమ్మవారి దగ్గర నిలబెట్టేస్తారు. ఇంకా జడి తెచ్చినాక ఇక మిగిలిన పాపం బలి చేస్తారు మేకను. ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది. నెక్స్ట్ డే ఇంకా మా ఇంట్లో ఏమేమి చేశారో చూపిస్తానండి వంటలు. సో బగారా రైస్ చేశారు. ఇంకా ఇది నల్ల ఫ్రై అనమాట ఇది. సో ఇది మటన్ కర్రీ. ఇంకా చికెన్ కర్రీ కూడా చేశారు. ఇది చికెన్ కర్రీ. ఇంకా నేను తింటున్నానండి. నేను మా అమ్మమ్మ ఇద్దరం కలిసి తింటున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.